సరే ఎందుకు పర్టికులర్గా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలంటే మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశారు, జిల్లాల్లో కూడా చేశారు. అంటే ఏదో ఒకటి బెనిఫిట్ కోసమే చేస్తారు, ఊరికైతే కొనరు కదా అక్కడ. అంటే లొకేషన్ చూసుకొని మంచి అప్రిషియేషన్ వస్తుంది ఇప్పుడు కాబట్టి రేపటికైనా అన్ని చోట్ల ప్రయోగం చేశారు అనుకోవచ్చు. డెఫినెట్గా ఎందుకంటే ప్రయోగం అనుకోవచ్చా లేకుంటే ప్రయోగం అప్పుడంటే నాకు ప్రయోగం తెలియదు కానీ ఒక నమ్మకం నాకు చెప్పిన మా గురువు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్లో, అంటే నేను మార్కెటింగ్లోంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను, నువ్వు డబ్బులు అయితే ఈరోజు నీ దగ్గర ఉండవు, అది చెల్లిస్తూ ఉంటుంది, ఎక్కడికన్నా పోతుంది. నీకు సంపాదించిన ప్రతి రూపాయిని ల్యాండ్ మీద పెట్టుకో అని ఒకటే చెప్పాడు నాకు. ఒక 40 ప్లాట్లు సంపాదించుకో ఎక్కడైనా సరే. ఆ 40 ప్లాట్లు ఒకే చోట కొనకుండా జిల్లాల్లో ఎందుకు ప్రయోగం చేశారని కూడా ఎవరు చేయాలని ఈ ప్రయోగం చెప్పండి, అది నాకు ఎప్పటి నుంచి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి సార్ దానికి కూడా కారణం ఉంది. అప్పుడు ఏమయ్యేదంటే మనకి ఈ యాజిటేషన్ స్టార్ట్ అయిన టైం అన్నమాట, తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మాకు ఎలా ఉండేది అప్పుడు ఆ ఏపీలో కూడా బ్రాంచెస్ ఉండేవి, శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా బ్రాంచెస్ ఉండేవి, హైదరాబాద్లో ఉండేవి. హైదరాబాద్లో యాజిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ డల్ అయిపోయేది మార్కెట్. ఓకే, అప్పుడు ఏమైంది, ఏపీలో మళ్ళీ పుంజుకుండేది, అక్కడ వెంచర్లు చేసేవాళ్ళు. ప్రయోగం అనొచ్చా? ప్రయోగం ఒక రకంగా, అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆలోచించిన వ్యక్తి యొక్క తెలివితేటలు ఇవి. ఎందుకంటే ఏం లేదు, ఎందుకంటే అతని మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళకి మార్గం చూపించాలని ఆలోచనతో అప్పుడు చేసింది ప్రయోగం. అది సక్సెస్ అయ్యాం మేము. అదే టైంలో మేము ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడ నేను ప్లాట్ కొనుక్కుండే, 1-2 ప్లాట్లు కొనుక్కుండేవాడిని. నాకు వైజాగ్ దగ్గర నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, సార్. ఎందుకంటే ఆ వెంచర్లో మీరు కూడా కొనుక్కున్నారంటే నమ్మకంగా కూడా కొనుక్కోవచ్చు. మీ 2 ప్లాట్లు ఉన్నాయంటే మీరే కొనుక్కున్నప్పుడు మీరు అమ్మి పెడుతున్నారని కొనే వాళ్ళు ఈజీగా ఉంటారు కదా. దాన్నే నేను కంటిన్యూ చేస్తాను. నా వెంచర్లో కూడా ఎప్పుడు కూడా 1000 నుంచి 2000 గజాలు నేను అమ్మను, నా కోసమే పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఆ వెంచర్ మొత్తం అమ్మేసానంటే దాని మీద ప్రేమ పోతుంది నాకు. నమ్మకం కదా సార్, నమ్మకం. మీరు ఉన్నారు, నేను దాంట్లో ఉంటాను. నిజంగా తప్పు జరిగింది అనుకో మీరు భాగమవుతారు కాబట్టి అదేం లేదు. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి కొనేటప్పుడే ల్యాండ్ అన్ని అప్రూవల్స్ అన్ని కూడా తీసుకోవటం, జెన్యున్గా ఉన్న ల్యాండే మనం కొంటాం. అంటే ముందు మనం నష్టపోకూడదు కదా. ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా చేసే వ్యక్తులు కూడా ముందు ల్యాండ్ కొనేటప్పుడు అన్నీ చూసుకుంటారండి. ఎందుకంటే కోట్ల రూపాయలు కస్టమర్ల కంటే ముందు మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది బయట నుంచి తెస్తున్నామా, లేకపోతే ఇన్వెస్టర్స్ పెడుతున్నారా, లేకపోతే మనం పెడుతున్నామా అనేది కాదు. అంచేది ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటాం కాబట్టి మనం మోసం చేయడానికి ఆలోచన ఉండదు. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు దగ్గరగా తక్కువ టైంలోనే ఎక్కువ కోటేశ్వర్లు అయిపోవాలని ఆలోచనలు వస్తున్న కొంతమంది వ్యక్తులు ఓన్లీ టోకెన్స్ 30,000 అనుభవంతో 30 సంవత్సరాల అనుభవంతో చెప్పండి, ఇవాళ డబ్బులు వస్తాయి రేపు వస్తాయి అని చెప్పి హడావుడి చేసే వాళ్ళకి అది వద్దండి, అస్సలు వద్దు సార్. ఎందుకంటే ఖచ్చితంగా కొంతకాలం అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలి. మన షేర్ మార్కెట్ కాదు ఇది, రియల్ ఎస్టేట్ అనేది. ఒకసారి కొన్న తర్వాత దాని గురించి మర్చిపోండి, ల్యాండ్ కొని మర్చిపోండి. దాన్ని మర్చిపోమంటే మొత్తం మర్చిపోమనట్లేదు, అంటే ఇన్వెస్ట్ చేసాం కాబట్టి 5 years మినిమం టైం దాంట్లో పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు డబుల్ అవుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా జెన్యున్గా ఉన్న ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే. నేను కస్టమర్లకు కూడా చెప్పేది అదే, ఇన్వెస్టర్స్ కూడా చెప్పేది అదే. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదా తెలంగాణ అవ్వచ్చు, లేదా హైదరాబాద్ అవ్వచ్చు, లేదా ఎక్కడైనా సరే ఒక మంచి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అది జెన్యున్గా ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు మీ ముందుకు వస్తుందండి. సార్ ఫైనల్గా చాలా టైం అయిపోయింది ఇప్పటికి, ఒక ప్రశ్నతో నేను ముగిచ్చేస్తాను. మీరు సాధారణంగా ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు, చాలా రైరు, మీరు కనపడేది కూడా చాలా తక్కువ, మీరు అంతా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఇది నాది 4-5వ ఇంటర్వ్యూ. మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు కూడా కాల్ చేస్తూ ఉంటారు, సలహాలు అడుగుతుంటారు. సార్ ఇప్పటి వరకు ఏంటంటే మన ఆలోచన మనం చెప్పాం, అసలు కొనేవాడు ఆలోచన ఏ విధంగా ఉంది సార్ అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదిస్తున్నారు, కష్టపడి సంపాదిస్తున్నారు. ఇక్కడ కన్న తల్లిని, కన్న ఊరిని అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ₹1 సంపాదించుకున్నారు, డాలర్స్లో సంపాదిస్తున్నారు, మంచి డబ్బులే వస్తున్నాయి మనకి. దాన్ని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జెన్యున్గా ఉన్న కంపెనీలు ఏవి అనేది ముందు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మీకు వచ్చే కాల్స్ కూడా అవే అలాంటివి వస్తున్నాయండి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది కరెక్ట్గా అనిపించిందో లేదా ఇంకోటి అనిపించిందో చాలామంది నాకు చేశారు, మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు సార్, ఎక్కడ కూడా మభ్య పెట్టలేదు, అందుకని మేము కాల్ చేయాలనుకుంటున్నాం మీకు అని చెప్పి కాల్ చేసిన వాళ్ళే ఉన్నారండి చాలామంది. అప్పుడు నేను అసలు ఎందుకు మీరు కాల్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయాలనుకునే దాన్ని నేను అడుగుతాను. మీరు నీడ్ కోసం చేస్తున్నారా, లేకపోతే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, నెసెసిటీ ఉంటుంది లేదా నీడ్ ఉంటుంది, అంటే రెండు ఒకటే మనకి. నెసెసిటీ అనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈరోజు నేను ఉండాలనుకుంటున్నాను అనుకుంటే సిటీ సరౌండింగ్ డెవలప్ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు నాకు 10 సంవత్సరాలైనా పర్వాలేదు, నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో నేను చేస్తున్నాను అనుకుంటే దానికి తగ్గ ప్లేసెస్ ఉంటాయి.
బైఫర్కేషన్ చేసుకోవడమే మనం. అతని కస్టమర్ యొక్క అవసరాన్ని బట్టి, అతని దగ్గర ఉన్న ఫండ్స్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునేది మన సలహా అంటే ఇవ్వాలి. నేను అనేది ఏంటంటే, నా ప్రశ్నలో అప్పటికి ఇప్పటికి మార్పు ఏం కనపడుతుంది అంటున్నా. పబ్లిక్లో ఎన్ఆర్ఎల్ కావచ్చు, మామూలుగా కావచ్చు, కొంత అవేర్నెస్ తీసుకొని వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, ఏం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాయింట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ పాలసీలను అబ్జర్వ్ చేస్తున్నారు సార్. ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏ విధంగా వెళ్తుంది అంటే, వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వీళ్ళు తీసుకుని వెళ్తున్నారా లేదా ముందుకి. ఎందుకంటే డెవలప్మెంట్ని బట్టే మన అభివృద్ధి అంటే ఇది ఉంటుంది కాబట్టి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మరి RRR వచ్చింది, లేదా రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది, లేకపోతే ఓఆర్ఆర్ వచ్చింది, లేదా మీకు ఏదో క్లస్టర్గా డెవలప్ చేస్తున్నారు, లేదా ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు చేస్తారు ఫస్ట్ అది అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ని కోరుకోవడానికి కారణం కూడా ఎన్ఆర్ఐస్ అదే. ఒక మంచి గవర్నమెంట్ వచ్చిందంటే మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా రెట్టింపు అవుతుంది, మనం సేఫ్గా ఉంటాము అని ఆలోచిస్తారు. అక్కడ ఎక్కడో ఉండి ఇక్కడ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే కారణం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి. అంచేత అలాంటిది ఫస్ట్ ఆలోచిస్తున్నారండి వాళ్ళు. వాళ్ళ మార్పు అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. గవర్నమెంట్ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఎలా ఉంటుంది, హైదరాబాద్లో చేస్తే ఎలా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు డైలమాలో అభివృద్ధి చెందుతున్నది, ఇది అభివృద్ధి చెందింది, ఇది అభివృద్ధి చెందుతుంది. అందుకే కదా మీకు వాళ్ళు కాల్ చేసేది, ఎక్కడ చేయమంటారు, అక్కడ చేయమంటారా, ఇక్కడ చేయమంటారా ఇప్పుడు అనేది వస్తుందండి. సో ఓవరాల్గా తీసుకున్నా అంటే సో మంచి శుభ పరిణామం అయితే కనపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక ముందు మంచి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి అయితే కనపడటానికి స్కోప్ అయితే క్లియర్గా కనపడుతుంది. కాకపోతే మీరు అన్నట్లు కాస్త ఊపికి పట్టాలి, జెన్యున్గా ఉండాలి, నమ్మకమైన కంపెనీలో నమ్మకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఏదన్నా తొందరపడి చిన్న చిన్న గిఫ్ట్ల కోసం చిన్న చిన్న పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ మధ్య తరగతి పీపుల్లో. మొహాటం కొద్ది పోయి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దెబ్బతిన తర్వాత ఎవరు వచ్చి ఏమి మాట్లాడరు. అవసరమైతే 1-2 సార్లు ఇలాంటి ఎక్స్పర్ట్స్తో కూర్చొని మీరు మాట్లాడండి. ఓకే, ఎంక్వైరీ చేసుకొని అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మీరు ఆయన సలహాతోనే కొనవచ్చు, లేదా మీకు ఇష్ట ప్రకారం మీరైనా కొనవచ్చు. ఇక్కడ ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వరు. మీకు మంచి జరగాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో 2025 కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఏపీ ప్రజలకు కూడా మీరు ఏం చెప్తారు? 25 అనేది ఒకటి. ఆర్పీ అంటే ఎన్ఆర్ఐ అనేది ఒక పడిపోయింది ఈ మధ్యకాలంలో. ఎక్కువ మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారని కూడా బయటకు వచ్చింది. వాళ్ళ కోసం కూడా మీరు స్పెషల్గా ఒక టైం ఏమైనా కేటాయించే అవకాశం ఉందా మీతో మాట్లాడటానికి? మీకు ఫోన్ చేసి ఒక టైం పర్టికులర్గా ఈ టైంలో అయితే ఈ 1 అవర్ నేను అందుబాటులో ఉంటానని చెప్పి. అంటే నన్ను వేరే వాళ్ళు అడిగారు, టైమింగ్స్ వేరు, ఆయన ఏబీసీలో ఉంటారో తెలియదు, మనకు ఒక టైం ఏమన్నా ఆయన పెడితే ఆ టైంలో మేము చేసి మాట్లాడటానికి బాగుంటుందని చెప్పి 1-2 ఎన్ఆర్ఐలు నన్ను అడిగారు. అది వాస్తవంగా జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. తప్పకుండా అండి. నా ఆఫీసు 10 to 6 అని కాదండి, నా 24 hours ఆఫీస్ నాకు ఓపెనే. ఎందుకంటే నా సెల్ నా దగ్గర ఉన్నంతకాలం నేను ఆఫీస్లో ఉన్నట్టే లెక్క. మీరు ఎన్ఆర్ఐస్ కాబట్టి మీరు మాకు డే టైం, మీకు నైట్ టైం అవుతుంది. మీరు డే టైంలో నాకు కాల్ చేస్తారంటే నాకు నైట్ టైం అవుతుంది కాబట్టి అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ నాకు 11-12 వరకు కూడా మీరు కాల్ చేయొచ్చు నైట్ టైం. నేను అందుబాటులోనే ఉంటాను. మీరు ముందు మాత్రం నాకు ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టి నేను ఓకే అనుకున్న తర్వాత మీరు కాల్ చేయండి. మీకున్న డౌట్స్ కానీ, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ, ఏదైనా సలహా కావాలనుకున్నా, అంటే వెంచర్స్ గురించి కానీ, లేకపోతే ల్యాండ్స్ గురించి కానీ, ఏదైనా కూడా నేను తప్పకుండా మీకు సమాధానం నేను చెప్తాను. నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్లో నేను మ్యాక్సిమం మీకు మంచి సలహానే ఇవ్వగలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఏపీకి చెందిన వ్యక్తినిగా మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలనే కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా సుఖసంతోషాలతో నూతన సంవత్సరంలో ఉండాలని కోరుకుంటూ ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్. ఓకే, నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే మీరు 8179910567 8179910567 మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. ముందు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన తర్వాత నేను రిప్లై ఇస్తాను. దాని తర్వాత మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, ఏ సలహా కావాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక ప్రశ్న, మళ్ళీ మీరు మాకు 2 months తర్వాత తిరుగుతారు. లాస్ట్ 30 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో చూశారు, ఎంతో కష్టపడి పైకి వచ్చారు, ఎంతోమందికి దారి చూపించారు, ఎంతోమంది కస్టమర్లకి సొంత ఇంటి కళను నిజం చేశారు. ఆర్పీ గారు దాదాపు అన్నీ చూశారు రియల్ ఎస్టేట్ రంగంలో. ఇంకా ఆర్పీ గారు మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? కోరికలు అనంతాలండి. ఓకే, అది ఒక కోరిక తర్వాత కోరిక వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఇంతమంది ఉన్నారు అంటే మనం జెన్యూనిటీగా ఉండడం ఒకటి కారణం.
ఎందుకంటే ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి. రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టిన తర్వాత రకరకాలైన ఇబ్బందులు, అప్ అండ్ డౌన్స్. ఎందుకంటే అది గవర్నమెంట్ పరంగా రావచ్చు, లేదంటే అక్కడ సిచ్యువేషన్ పరంగా రావచ్చు, ల్యాండ్ పరంగా రావచ్చు. ఇవన్నీ ఆటుపోట్లు తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అండి. మరి అవన్నీ కూడా సమయస్ఫూర్తిగా సందర్భాన్ని అనుసరించి వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఏదైతే ఇంటెన్షన్ మంచిదై ఉంటుందో, ఎందుకంటే కస్టమర్లకి అన్యాయం జరగకూడదు అని ఏ కంపెనీ అయితే భావిస్తుందో, ఏ కంపెనీ ఎండీ అయితే ఆలోచిస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో డోకా ఉండదు. రాత్రి కోటేశ్వర్లు అయిపోదాం, ఒక టార్గెట్ పెట్టుకుందాం, 100 కోట్ల 200 కోట్ల 1000 కోట్ల అని మోసం చేయడం మొదలు పెడుతున్న పరిస్థితి ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఏదో చోట ఫుల్ స్టాప్ పడుతుందండి. అంటే అట్లాగైనా చేస్తే ఆర్పి గారు ఇప్పుడు ఎక్కడ యూఎస్లోనో దుబాయ్లోనో ఉండాలి. ఒక పెద్ద కంపెనీ ఓపెన్ చేసింది. కోట్లు సంపాదించాలని ఆలోచన లేదు, ఏమీ లేదు. కరెక్ట్ సార్, నేను కూడా బాగా అబ్జర్వేషన్ చేశాను మిమ్మల్ని. డౌన్ టు ఎర్త్ నేను. ఎందుకంటే నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నాది. నేను ఏదో క్యాడర్లోకి వెళ్ళిపోయాను లేదా ఇంకోటి అనే ఆలోచనే లేదు. ఒక చిన్న వ్యక్తి దగ్గర నుంచి, అంటే ఒక మార్కెటింగ్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు, ఒక చిన్న 100 రూపాయలు దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి మార్కెట్లో అలాంటి వాడిని లక్షాధికారం చేసిన పరిస్థితి నాకు తెలుసు. అదేవిధంగా ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఎవరైతే ఉంటారో సీఈఓ క్యాడర్ వరకు ఉన్నారో వాళ్ళని డీల్ చేయడం నాకు తెలుసు. ఒక చిన్న ఇన్వెస్టర్ దగ్గర నుంచి 10 లక్షలే ఉన్నాయి నా దగ్గర, ఇన్వెస్ట్ చేస్తానని వచ్చిన దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తానన్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. వీళ్ళందరినీ కూడా నేను వారి వారి పరిధిలో వారిని గౌరవిస్తూ, వాళ్ళకి మంచి గౌరవం ఇస్తూ, ఎందుకంటే మనకి కస్టమర్ దేవుళ్ళు అనేది ఖచ్చితంగా అది ప్రూవ్ చేసి చూపించాలి మనం. ఎందుకంటే ఏ టైంలో కాల్ చేసి ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. నా 24 అవర్స్ నా ఫోను అందుబాటులో. సరే సార్, 30 సంవత్సరాలు మీరు ఫీల్డ్లో ఉండి ఇంకా ధైర్యంగా తప్పు చేస్తే స్టూడియోలోకి రారు. ఇప్పుడు లక్షల మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ఎక్కడ ఎవడోసారి పట్టేస్తుంది కామన్గా. అదే జెన్యూనిటీ, అదే మాటలు, డే 1 ఎలా స్టార్ట్ అయిందో ఇప్పటికీ అదే మాటలతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. లేకుంటే మనం తప్పు చేస్తే ఇలా స్టూడియోలో వచ్చి కూర్చోలేము, కెమెరా ముందు మాట్లాడలేము. కరెక్ట్ అండి. ఎందుకంటే చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నీ జెన్యూన్గా వెళ్ళిపోవాలనే లేదు, జెన్యూన్గా చేస్తాం. కానీ మరి మన మంచి చెడు ఎదురవుద్ది, అది మన మీద వేసుకోవాలి. కానీ దాన్ని కూడా మనం రెక్టిఫై చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఆలోచించి ఒక మంచి వేలోకే మనం వెళ్ళాలనే ఆలోచనతో నేను ఉన్నానండి. రాబోయే రోజుల్లో కూడా నేను చాలామంది ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే వస్తున్నారో, కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, 25 ప్లానింగ్ 25లో ఒక్కరోజు చెప్తున్నారు, డే 1 చెప్తున్నారు మీరు. ఒకసారి చెప్పండి, అది కూడా మీ అచీవ్మెంట్స్, మీ టార్గెట్స్ ఏమైనా ఉంటాయి. 2025లో ఎవరైతే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తారో, ఎందుకంటే ఇప్పటివరకు స్తబ్దుగా ఉండి ఇన్వెస్ట్ చేద్దాం, డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గరే డబ్బులు ఉన్నాయండి, ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. మంచి ఏరియాలో ఇన్వెస్ట్ చేసి సలహా కానీ సూచనలు కానీ నేను చేస్తాను. నా నెంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి మీ కస్టమర్కి టైం కేటాయించడం కాకుండా అప్పుడప్పుడు స్టూడియో కూడా వచ్చి చాలామంది మిమ్మల్ని కలవని వాళ్ళు చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, వాళ్ళు ఎక్కువ మంది అడుగుతున్నారు. మేము కూడా మిమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేస్తున్నాం, స్టూడియోకి రండి. సో ఈసారి కూడా ఏంటంటే కొంచెం మనం టైం కూడా తక్కువ పెట్టుకుందాం. అప్పుడప్పుడు వచ్చి మీరు డెఫినెట్గా పలకరిస్తూ ఉంటే చాలా మందికి మంచి సలహాలు ఇచ్చినట్టుంది. మీరే చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, హ్యాపీగా ఉంది. బిజినెస్ పక్కన పెడితే ముందు చాలా మందికి డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపు సార్ అది హ్యాపీగా. ఇప్పుడు మీరు రాయండి, హైదరాబాద్ రాని కలవాలనుకుంటే మిమ్మల్నే కలుస్తారు, లేదు ఒక మంచి ప్రాజెక్ట్ చెప్పారు అక్కడికి వెళ్తారు డైరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మళ్ళీ ఎపిసోడ్ తొందరలోనే కలుసుకుందాం. అది కూడా నేను చెప్పాను కదా, లైవ్లోకి వెళ్ళి చేద్దాం. మేమే వస్తాం మీ దగ్గరికి, మీరు చూపించండి మా ప్రాజెక్ట్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.